హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. సారీ, చాలా రోజులైంది. అంటే సారీ చెప్పి చెప్పి నాకే ఏదోలా ఉంది. వీడియోస్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. నేను చేసే జాబు కార్ డ్రైవర్ జాబు. అది ఆన్లైన్ డ్రైవ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను జాబ్ చేస్తూ ఉంటాను. కానీ సడన్గా ఏమైందో తెలియదు. ఎలక్షన్స్ టైంలో, మొన్న రీసెంట్గా ఎలక్షన్ అయ్యాయి కదా ఆంధ్రాలో, తెలంగాణలో. ఎలక్షన్ టైంలో ఆ డ్రైవ్యూ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఎంత డౌన్ అయిపోయిందంటే అసలు జాబ్ లేదు, ₹1 ఎర్నింగ్ కూడా లేదు. నేనైతే ఖచ్చితంగా జాబ్ చేయాలి గాయస్. జాబ్ చేసి నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. సో అటువంటి టైంలోనే నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. సార్ అని పిలుస్తాను. చాలా మంచి వ్యక్తి, పేరు ఇమాన్యుయల్. మల్కాజ్గిరిలోనే ఉంటారు. ఆయన నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అదేంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఓన్లీ డ్రైవ్యూనే నమ్ముకొని దానిలో బుకింగ్స్ వస్తే చేసేవాడిని, లేకపోతే లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా కూడా నేను బుకింగ్ వచ్చేదాకా ఏదో ఒక చోట కూర్చోవడం, బస్ స్టాప్లో అలా చేసేవాడిని. సో ఎర్నింగ్స్ జీరో అయిపోయేసరికి దేవుడి దయ వల్ల నాకు ఈసారి పరిచయం అయ్యి స్కూటీ కొనడానికి, యాక్టివా 6G కొత్త బండి, షోరూమ్ బండి స్కూటీ కొనడానికి మొత్తం డౌన్ పేమెంట్ ఆయనే పే చేశారు. ఈఎంఐ కట్టుకోవాలి నేను. సో ఎందుకు స్కూటీ తీసుకున్నాను అంటే, దాని ద్వారా నేను ర్యాపిడో, ఓలా ఇలాంటి బైక్ ట్యాక్సీలు నడిపించుకోగలుగుతాను. సో నాకు డ్రైవ్యూలో ఇప్పుడు బుకింగ్స్ ఇప్పటికీ డౌన్గానే ఉంది. డ్రైవ్యూలో బుకింగ్స్ ఉన్నా లేకపోయినా కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా పర్ డే ₹1000 నేను ఎర్న్ చేయగలుగుతాను ఆ బైక్ పైన. సో ఆ సార్ నాకు బైక్ ఇప్పించడము, డౌన్ పేమెంట్ కట్టడం కాదు, నా లైఫ్ని నిలబెట్టారు. ఇమాన్యుయల్ సార్, చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్లీ రీజన్ వచ్చేసి అదనమాట, డ్రైవింగ్లో బుకింగ్స్ ఉండట్లేదు. నేను కార్లోనే కదా వీడియోస్ చేసేది. సో కార్ నడపకపోతే నేను వీడియోస్ ఎలా చేయగలుగుతాను? కార్లో వీడియో చేస్తేనే, నా దగ్గర మైక్ లేదు కాబట్టి కార్లో వీడియోస్ చేస్తేనే నాకు వాయిస్ అనేది క్లారిటీగా వీడియోకి రావడం జరుగుతుంది. అందుకనే ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు సాటర్డే నైట్ 11:30 అవుతుంది. ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఈ కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్, ఇమాన్యుయల్ సార్దే. ఆయన నాకు కష్టాల్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. నిజంగా అదొకటే, స్కూటీ ఒకటే కాదు, నాకు స్టార్టింగ్ నుంచి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఎలా అంటే, నేను నార్మల్గా నైట్లో లేట్ నైట్ బుకింగ్స్ ఒకటి చేస్తే నాకు 400 వస్తుంది. ఆ 400లో నాకు ఛార్జెస్ పోను, మిగిలేది ఏమి ఉండదు గాయస్. అంటే ర్యాపిడో కదా, నైట్ టైంలో బస్సులు కూడా అవన్నీ ఏమి ఉండవు. ఆటోలు చాలా దారుణంగా డబ్బులు అడుగుతారు. సో నేను కూడా ర్యాపిడో బుక్ చేసుకొని పోవాల్సిందే బైక్ లేనప్పుడు. అలా చేస్తే నాకు 400లో 200 నాకు ఛార్జెస్ అయిపోతుండే. కానీ ఈసారి పరిచయం అయినప్పటి నుంచి నాకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చాలు, ఒక ₹800 పే చేస్తారు. సో నేను ఎలక్షన్ టైంలో కానీ, ఇలా బుకింగ్స్ లేని టైంలో కానీ హాయిగా ఇంట్లో ఏ లోటు లేకుండా ఉన్నాను. ఇప్పుడు ఉంటాను, పని చేసుకొని ఉంటాను అంటే కారణం ఆ సారే. ఆ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుయల్ సార్. నేను ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను, ఎంతే చెప్పగలను. అయితే ఈ వీడియోలో ఏం లేదు, స్పెషల్గా సార్కి థ్యాంక్స్ చెప్పడానికి వీడియో చేశాను. అలాగే లాస్ట్లో నేను తీసుకున్న బైక్ కూడా చూపిస్తాను. అయితే మీకు ముందుగా మాట ఇచ్చినట్టు
నేను నా నెంబర్ని అయితే రివీల్ చేయడం జరుగుతుంది. ఇది నా వాట్సాప్ నెంబర్. కాకపోతే డైరెక్ట్గా చెప్పడం వీలు కాదు. కొన్ని సైన్స్ ద్వారా, సైగల్ ద్వారా నేను చెప్తాను, అర్థం చేసుకోండి. టోటల్గా మొబైల్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ డిజిట్ వచ్చేసి 5+2, సెకండ్ డిజిట్ వచ్చేసి 5+4, థర్డ్ డిజిట్ కూడా 5+4, ఫోర్త్ డిజిట్ 2+1, ఫిఫ్త్ డిజిట్ 5+4, సిక్స్త్ డిజిట్ 1, సెవెంత్ డిజిట్ 2+1, ఎయిత్ డిజిట్ 2+1, నైన్త్ డిజిట్ 1, ఓన్లీ 1, 10th డిజిట్ 5+3. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్ట్గా చెప్తే అన్వాంటెడ్ కాల్స్ రావచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు, ఇష్యూ కావచ్చు అనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నాను. టోటల్గా ఇది నా నంబరు, నా మొబైల్ నెంబరు, నా పర్సనల్ మొబైల్ నెంబరు. సో దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దండి. ఇప్పుడు నేను ఇంకా బిజీ అయిపోతాను. ఎందుకంటే ర్యాపిడోలో నా ఫ్యామిలీ నుంచి కాల్ వచ్చినా కూడా నేను కట్ చేయాల్సి వస్తుంది. అలా ఉంటాయి బుకింగ్స్ దాంట్లో. నేను ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా కూడా, ఏ వర్క్ చేస్తున్నా కూడా, మీకు యూట్యూబ్కి సంబంధించి కానీ లేదా ఇంకేమన్నా ఇతరత్రా తెలియని డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో వాయిస్ రూపంలో కానీ లేదా టెక్స్ట్ రూపంలో కానీ మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయాలా లేదా మెసేజ్లోనే మీకు రిప్లై ఇవ్వాలా, క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలనేది ఆలోచించి నేను చేస్తాను. లేదు వీడియోని చేయాలంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. కాకపోతే ఈరోజు మెసేజ్ వస్తే ఖచ్చితంగా ఒక 2 డేస్లో వీడియో అనేది వస్తుంది. మెసేజ్లో అయితే వెంటనే రిప్లై వస్తుంది, అంటే సేమ్ డే. మీరు ఈరోజు మెసేజ్ చేస్తే ఈరోజు నైట్ వరకు మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఎంత తెలిసినా కూడా నేను కూడా తెలుసుకొని క్లారిటీగా చెప్పాలి కదా, అందుకే నేను ఈ టైం అనేది అడుగుతున్నాను. లేదు నాకు తెలిసిందే చెప్పేస్తా అంటే అప్పుడే నెంబర్ మీరు మెసేజ్ చేయగానే వెంటనే నేను ఏదో ఒకటి చెప్పాలని నాకు లేదు. నాకు ఎంత తెలిసినా కూడా నేను మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసి ఇంకా బాగా తెలుసుకొని క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే నాకు టైం కావాలని అడుగుతున్నాను. సో కొత్త యూట్యూబర్స్ రండి, నాతో పాటు విజయాన్ని సాధిద్దాం. ఓపికగా ఉందాం, విజయాన్ని సాధిద్దాం. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. నంబర్ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరొక్కసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి కాల్స్ ఎవరు చేయొద్దు. చేసినా నేను లిఫ్ట్ చేయలేను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అంటే, ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో యూట్యూబ్ డౌట్స్ గురించి చేయాలా, లేదా కార్ రివ్యూ గురించి చేయాలా, లేదా బైక్ రివ్యూ గురించి చేయాలా, లేదా నా పర్సనల్ వ్లాగ్ గురించి చేయాలా, లేదా ఏదైనా ఇప్పుడు కాదు, నేను కొన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కొంచెం ఫ్రీ అవుతాను కాబట్టి అప్పుడు ప్రాంక్స్ డైల్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను సెల్ఫ్గా వీడియో తీసుకోవాలి, నాకు ఇంకో సపోర్ట్ ఏమీ లేదు ప్రజెంట్. సో వన్స్ నా ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే నేను ఖచ్చితంగా 100% ఇవ్వగలుగుతాను. సో అదనమాట. ప్రాంక్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే నాకు ఇంకొకరి సపోర్ట్ తప్పకుండా అవసరం కాబట్టి మనసు నా ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత నేను అది చేయగలుగుతాను. ప్రజెంట్ అయితే నేను చేసేవి ఏవైనా చెప్పండి, ప్రాంక్స్ కానీ నేను సెల్ఫ్గా చేయగలిగేవి ఏవి చెప్పినా చేస్తాను. మీకు యూట్యూబ్ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను, వేరే ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో కష్టపడతాను. నేను లైఫ్ లాంగ్ ర్యాపిడో కెప్టెన్గా లేదా డ్రైవర్గా, కార్ డ్రైవర్గా ఉండాలి అనుకోవట్లేదు.
ఎంత కష్టపడినా సరే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. సో నా గోల్ని సాధించడానికి మీరే మీరే మెట్లు. అంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశం కాదు, మీ చెయ్యి పట్టుకు తీసుకెళ్తారు నాతో పాటు. సో అందరం కలిసి ఆ విజయం అనే మెట్లని ఎక్కి సక్సెస్ని రీచ్ అవుదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. నెక్స్ట్ వీడియో దేని గురించి అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఈ లోపల నా నెంబర్ నోట్ చేసుకుని ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే కనుక దాని గురించి వీడియో చేయాలా, లేదా ఆల్రెడీ నా దగ్గర కొన్ని రకాల కార్ రివ్యూ వీడియోస్ ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఉన్నాయి, వాటికి వాయిస్ చెప్పి ఎడిట్ చేసి ఆ వీడియోస్ పెట్టాలనేది డిసైడ్ అవుతాను. మ్యాక్స్ ఒక 1 డే వెయిట్ చేస్తాను. 1 డే వెయిట్ చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి ఎటువంటి డౌట్స్ కానీ మెసేజ్ కానీ రాకపోతే, నాకు వాచ్ అవర్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నాకు 608 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో నా వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్లీ డిసెంబర్ 23కి నాది 1 year అయిపోతుంది. సో టైం అనేది ఫాస్ట్గా గడిచిపోతుంది. నాకు ఇంకా టైం ఉంది, చెప్పాలంటే 7 months టైం ఉంది. కానీ నేను తొందరగానే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. వాచ్ అవర్ వచ్చేసి ప్రజెంట్ 1680 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అది కూడా మీ వల్లే. చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో నేను కూడా వీడియోస్ చేస్తేనే కదా నా వాచ్ టైం అనేది పెరిగేది. సో ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మానిటైజ్ అవ్వడానికి ముందే కాదు, అయిన తర్వాత కూడా వీలైనన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కావాల్సిందల్లా మీ లైక్స్, సపోర్ట్, అంతే. సో దయచేసి ఎవడో ఎదిగితే మనకేంటి, మనం ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే కొంచెం ఆలోచించండి. ఎవరో ఎదగడానికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది కుళ్ళుతనం అవుతుంది, ఈగో అవుతుంది. ఖర్చు లేని పనే కదా. ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? అది కూడా మీరు చేసే పెద్ద సహాయం అవుతుంది. మాలాంటి స్టార్టింగ్ యూట్యూబర్స్కి మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి లైక్ చేస్తే అది మాకు పెద్ద అచీవ్మెంట్. దానికి ఒక వాల్యూ అనేది కట్టలేం, అంత పెద్ద అచీవ్మెంట్. నేనైతే ఒక ఛానల్ని రన్ చేయాలనుకోవట్లేదు, ఇంకా కొన్ని రకాల ఛానల్స్ పెట్టాలని నాకు థాట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ఛానల్ కంప్లీట్గా మానిటైజ్ అయిపోయి సక్సెస్ అయ్యాక, కొంత ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యాక నేను నెక్స్ట్ ఛానల్ పైన ఫోకస్ చేస్తాను. అలాగే కంప్లీట్గా యూట్యూబర్గా మారిపోవాలి అనుకుంటున్నాను. సో దానికే మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.